మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఏదైతే విధ్వంసం ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ వల్ల జరిగిందో ఆ విధ్వంసాన్ని సరిచేసి అభివృద్ధి దశలో ఈరోజు నిర్మాణాత్మకంగా ప్రజలు హర్షించేదగ్గగా పరిపాలన సాగిస్తున్న తరుణంలో మరి ప్రతిపక్షంగా కూడా హోదా లేని ప్రజలు 151 స్థానాల నుండి కేవలం 11 స్థానాలకి తగ్గించి నీ స్థాయి ఇది, దీనికంటే ఎక్కువ స్థానాలు నీకు అనవసరం, నీకు అర్హత లేదు అని చెప్పే విధంగా ప్రజలు 2024లో ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ద్వారా సరైన గుణపాఠాన్ని నేర్చుకుని ప్రజాస్వామ్య విలువలని కట్టుబడి మరి ఒక అర్థవంతమైన ప్రతిపక్షంగా మరి ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాడవలసిన ఈ ప్రతిపక్ష పార్టీ ఈనాడు అబద్ధాలతో అసత్యాలతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. గొడ్డలిపోటు, వెన్నుపోటు, ఈ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా జగన్ రెడ్డి గారికే అవి చెందుతాయి. విధ్వంస పాలనకి విముక్తి అయి 2 సంవత్సరాలు పూర్తయింది. విధ్వంస పాలన నుండి ఒక పకడ్బందైన అభివృద్ధి పందాలో రాష్ట్రాన్ని ముందుకు పోతున్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఓర్వలేక చూడలేక మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అబద్ధాలతో ఈనాడు ప్రజల్ని మరి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మొన్న మహానాడు వర్చువల్గా జరిగిందో 27-28వ తారీఖున సుమారుగా 16 లక్షల మంది కార్యకర్తలు 1850 క్లస్టర్లో ఉండి, ఆయా నియోజకవర్గాల్లో ఉండి, ఆయా ప్రాంతంలో ఉండి ఈ మహానాడుని కని విని ఎరగని రీతిలో దిగ్విజయం చేశారో ఆ మహానాడు వల్ల వచ్చిన ఒక సానుకూలతని, ఒక ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని మరి చెదరగొట్టేందుకు, దాన్ని దారి మళ్లించేందుకు, ఆ వార్తల్ని పక్కదారి పట్టించేందుకు ఒక ఫేక్ బుక్లెట్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లో తీసుకొచ్చింది. అంతేకాకుండా తన తాత హత్యని చేసిన వాళ్ళని నేను మరి వదిలేశాను మంచోడిని కాబట్టని చెబితే ఏ రకంగా ఆనాడు అరాచకం తాత నుండి తండ్రి నుండి అరాచకం చేసుకుంటూ వచ్చారో, మరి ఎక్కడైతే వీరి నివాసం ఉందో ఆ పులివెందలో వాళ్ళందరూ చెప్పిన వాస్తవాలు పత్రికలో వచ్చేటప్పటికి మరి వీళ్ళ చరిత్ర ఏంటో, రక్త చరిత్ర ఏంటో, జగన్ సూర రక్త చరిత్రని ఈనాడు వక్తలందరూ చెబుతూ మరి ప్రజల్లో వాస్తవాలను తీసుకొస్తున్న తరుణంలో దానిని కూడా దారి మళ్లించేందుకు మాత్రమే ఈనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫేక్ బుక్లెట్ని, తప్పుడు సమాచారం, నిరాధారమైన అవాస్తవమైన విషయాలను చెబుతూ ఒక బుక్లెట్ని ప్రజల్లో తీసుకొచ్చి ఈ ప్రచారాన్ని ఏదైతే ఈనాడు జగన్ సూర రక్త చరిత్ర ఏదైతే ఉందో అదే రకంగా దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి కేవలం మరి దారి మళ్లించడానికి, ప్రజల ఆలోచనలు పక్కదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కాబట్టి గొడ్డలిపేటు కానీ వెన్నుపోటు కానీ ఇవన్నీ కూడా జగన్ హయాంలోనే రూపకల్పన జరిగినాయి. ఆయనే దాన్ని ఆచరించారు. బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో హత్య చేసిన వారిని ఈనాడు కాపాడుతుంది మీరు కాదా? మరి ఏ విధానం బాబాయిని ఓ గొడ్డలితో హత్య చేసిన వాళ్ళని ఇప్పటివరకు మీరు కాపాడుకుంటూ వెనకేసుకుంటూ వస్తున్నారంటే దానికి అర్థం ఏంటనేది ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ చెందిన శివకుమార్ గారు ఒక పార్టీ సింబలు
మరి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపిస్తే దాన్ని మీరు కబ్జా చేశారు, దాన్ని వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచారు. తండ్రి ఆస్తులో మరి సగభాగం ఏదైతే ఇవ్వాలని ఆనాడు ఎన్టీ రామారావు గారు చట్టాన్ని తీసుకొచ్చారో దాని తిలోదకాలు చుట్టి ఈనాడు మొత్తం ఆస్తిని కూడా చెల్లికి కూడా ఇవ్వకుండా, తల్లిని కూడా చూడకుండా మీరు వెన్నుపోటు పొడిచింది మీరు మర్చిపోయారేమో కానీ తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన విషయం ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మీరు గతంలో 2019 ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్లో 85% వాగ్దానాల్ని మీరు పక్కన పెట్టారు. మీరు పూర్తిగా వాగ్దానాలు అమలుపరచలేకపోయారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలని 85% ఎగనామం పెట్టారు. అందులో ముఖ్యంగా మద్య నిషేధం విధిస్తాం మా ప్రభుత్వం వస్తే దశల వారీగా అన్నారు. అది మాట తప్పడం కాదా, అది వెన్నుపోటు పొడటం కాదా అని సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రశ్నిస్తున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం పెంచమని చెప్పారు. 9 సార్లు మీరు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపిన విషయం వాస్తవం కాదా, అది వెన్నుపోటు కాదా అని సందర్భంగా మనం చేస్తున్నా. అంతేకాకుండా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, ఇద్దరు బిడ్డలున్న వారికి తల్లి అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చారు. వీటన్నింటినీ కూడా మీరు తిలోదకాలు చుట్టి వాటిని అమలు చేయకుండా మరి వెన్నుపోటు పొడిచిన వాస్తవాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మీరు 2 పిల్లలకి ఇస్తామని చెప్పి మాట తప్పారు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పాం. ఈనాడు ఒకళ్ళు కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5, 6 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఈనాడు మేము ఇస్తున్నాం. కానీ మీరు 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక్క పిల్లవాడికి ఇచ్చి ఇంట్లో 2 3 ఒక్కళ్ళే చదువుకోవాలి, మిగతా వాళ్ళు చదువుకోకూడదు అన్నట్టుగా మీరు ప్రవర్తించిన తీరు ప్రజలు గమనించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే రకంగా మరి ఏదైతే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి ప్రతి సంవత్సరం 14,000 రూపాయలు మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 20,000 రూపాయలు మేము ఇస్తున్నాం. ఆనాడు రైతు భరోసా అని చెప్పి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం 7,500 మాత్రం ఇచ్చారు. ఇది వెన్నుపోటు కాదా అని సందర్భంగా వైఎస్ఆర్సీపీ వారిని ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా ఉచిత బస్సు మరి ఈనాడు ఉచిత బస్సులో 67 కోట్ల మంది ఇప్పటి వరకు ఉచిత ప్రయాణం చేశారు. మీరు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మరి భారం చేశారు. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన ఘనత మీది. మేము ఉచితంగా మహిళలకి బస్సు సదుపాయం కల్పించిన ఘనత మాది అనే సందర్భంగా మనం చేస్తున్నాం. దీపం పథకం 2లో మరి ఈనాడు మరి ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. కానీ మీరు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో సిలిండర్ల ధరని పెంచారు. ఆ రకంగా ప్రజల మీద భారం మోపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. నిరుద్యోగ భృతి కింద మరి మేము ఏదైతే హామీ ఇచ్చామో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామో ఈనాడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈనాడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు 2014 2019 మధ్య 5 సంవత్సరాల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే మీరు 5 సంవత్సరాలు ఆ పథకాన్ని ఎందుకు మీరు నిర్వీర్యం చేశారు, ఎందుకు ఆ పథకాన్ని నిలిపేశారు? ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. డిఎస్సి ద్వారా 16,400 టీచర్ ఉద్యోగాలని ఈనాడు మేము భర్తీ చేసాం. మీరు మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా టీచర్ మరి ఉద్యోగాలని మీరు భర్తీ చేయకుండా మీరు గత 5 సంవత్సరాల కాలయాపన చేశారు. పోలీసు ఉద్యోగాలు 6,000 ఇచ్చాం. అదే రకంగా
మరి ఈనాడు ఈ 2 ఏళ్ల కాలంలో ఏవైతే పెట్టుబడులు వచ్చాయో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 7 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈనాడు తెలుగుదేశం పార్టీకి దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు మరి 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. అంతేకాకుండా ఏపీపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతికి పాల్పడే రకంగా, ఉద్యోగాలు అమ్ముకునే రకంగా, మీకు అవసరమైన వాళ్ళు, మీ బంధువులు, మీ రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే దిశగా మీరు ఏపీపీఎస్సీని అపవిత్రం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రాష్ట్రంలో ఈనాడు ఇప్పటివరకు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. సుమారుగా 24 లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన చేసే అవకాశం వచ్చింది. కానీ మీరు కమిషన్ల కోసం వచ్చిన పరిశ్రమపై దాడులు చేశారు. ఈ రాష్ట్రం నుండి తరివేసిన మరి చరిత్ర మీది. అది వెన్నుపోటు కాదా? రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు రాకుండా, పరిశ్రమలు పెట్టకుండా, ప్రైవేట్ పెట్టుబడులు రాకుండా అడ్డుకొని కమిషన్ల కోసం కక్కుర్తిపడి యువతకు ఉద్యోగ అవకాశాలని మరి దూరం చేసి యువతకు వెన్నుపోటు పడిచింది గత 5 సంవత్సరాలు మీ పార్టీ కాదా అని సందర్భంగా మనవి చేస్తున్నా. అదే రకంగా 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు 2020 నాటికి భర్తీ చేస్తామని మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. కానీ మీ పాలనలో 5 ఏళ్ల పాలనలో 4,100 మంది మరి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగాలు రాక నిరాశకు గురై. అంతేకాకుండా గంజాయికి, డ్రగ్స్కి యువతను బానిస చేశారు. ఆ రకంగా రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్గుల మయంగా చేసి యువత యొక్క భవిష్యత్తుని మీరు వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి అనేది మరి మేము వాగ్దానం చేశాం. అందులో భాగంగానే P4లో 2,10,000 మంది మహిళా లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చాం. 50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు వాళ్ళకి లబ్ధి చేకూరే రకంగా ఈనాడు P4 ద్వారా మేము ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈనాడు ప్రజలు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నా. పెన్షన్లు 4,000 పెంచాం. మీరు ఒక పెన్షన్ని 2,000 పెన్షన్ని 3,000 పెంచడానికి మీరు ఎంతకాలం తీసుకున్నారు? ఆ 1,000 రూపాయలు పెంచడానికి 250 రూపాయలు సంవత్సరం 250 రూపాయలు చొప్పున 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. ఒక్కొక్క కుటుంబం మీరు ఈ రకంగా దశలుగా విడతలుగా 250 పెంచడం మూలంగా 28,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుడు గత 5 సంవత్సరాలు నష్టపోయాడు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మరి పెన్షన్ని 3,000 నుండి 4,000 పెంచి మీకు మాకు ఎటువంటి తేడా ఉంటుందో ప్రజలు గుర్తెరగే రకంగా మేము పెన్షన్లు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి.